ప్రొడ్యూసర్ అన్నారు, నా వెనక చాలా మందిని నడిపించారని అన్నారు. మా ముందు మాత్రం ప్రొడ్యూసరే ఉన్నారు. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు లేకపోతే ఇక్కడ లేరు. ప్రొడ్యూసర్ గారు అలాగే అన్నారు, నా వెనక చాలా మంది ఉన్నాను అన్నారు. కాదు, ఆయనే ముందున్నారు, ఆయనే నడిపించారు. ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు, డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు, నన్ను ప్రోత్సహించారు. ఈ రోజుకి ఒక రూపాయి గురించి కానీ ఏ రోజు కూడా మీకు తెలియదు, నేను ఆయనకి ఇంతవరకు సినిమా చూపించలేదు. ఇంకా ఏ ప్రొడ్యూసర్ కూడా ఊరుకోరు. దీనికి మీరేమంటారు? నేను ఇంతవరకు నా ప్రొడ్యూసర్కి నేను మూవీ చూపించలేదండి. ఇలాగ ట్రైలర్ ద్వారానే చూపిస్తున్నాను. అయినా ఇక్కడికి మమ్మల్ని ఆదరించడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. డెఫినెట్ గా బాగా పాటలు అంత బాగా రావడానికి కృషి చేయడంతో పాటు ఈ ఫంక్షన్ కి మొత్తం ఫ్రెండ్స్ అందరినీ తీసుకురావడానికి కూడా అంతే కృషి చేస్తుంటారని చెప్పి అర్థమవుతుంది. డెఫినెట్ గా ఏదేమైనా ఆయనకి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాటలన్నీ మంచి హిట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, తర్వాత అలాగే లిరిక్స్ రాసినటువంటి ప్రొడ్యూసర్ రాజు గారికి, నా సోదరుడు డైరెక్టర్ విశాల్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ నా తమ్ముడు, చాలా సౌండ్ అండి ఇతనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సహస్ర యూనిట్ లో ఉన్న అందరికీ కూడా చక్కని విజయం సాధించాలని, ఈ ఆడియోతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ చేయాలని, ఏం చెప్పాలనే నా ఆలోచనలోనే ఏం చెప్తే బాగుంటుందో అనే మీ ఆలోచనల్ని అంగీకరిస్తున్నాను. మా మిత్రుడు రాజుగారు రాజాం వాస్తవ్యుడు, శ్రీకాకుళం జిల్లా. నేను కూడా అక్కడ వాడినే. ఒక 6 మాసాల ముందుగా, ఆయనకంటే ముందుగా ఒక సినిమా తీశాను, మిథునం. ఆర్థికంగా నాకు స్వేచ్ఛనివ్వకపోయినా హార్దికంగా చాలా స్వేచ్ఛనిచ్చిన సినిమా అది. కానీ నా మిత్రుణ్ణి ఆర్థికంగా హార్దికంగా స్వేచ్ఛనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ విశాల్ గారు నా దగ్గరకు వచ్చి ఈ సినిమా కథ చెప్పాడండి. దీనికి నేను ప్రొడ్యూసర్ కూడా చేయాల్సింది, కొన్ని అనివార్య కారణాల చేత చేయలేకపోయాను. ఈ స్టోరీ చెప్పేటప్పుడు కొన్ని సీన్లు అసలు నేనే ఇలా చెప్తున్నాడు, ఇది ఖచ్చితంగా నేను ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని అప్పుడు చేయాలని అనిపించింది. తర్వాత కొన్నిసార్లు నేను లొకేషన్ కూడా వెళ్ళి చూశానండి. అతను మేకింగ్ కానీ అతని స్టైల్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. సహస్ర ఆల్రెడీ లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది అండ్ మురళీమోహన్ గారు లాంచ్ చేశారు. అండ్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడే ఫిలింకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు అందరూ కూడా లైక్ ఈ ఫిలింలో సాంగ్స్ విన్నారు, అలాగే ట్రైలర్స్ చూశారు. డెఫినెట్ గా ఈ ఫిలిం మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫిలిం స్టార్ట్ చేసింది మా బావగారే, మా సిస్టర్స్ హస్బెండ్. డెఫినెట్ గా ఈ ఫిలింకి ఆయనకి ఇంకా మంచి సక్సెస్ రావాలని ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు, ఎంఎస్ రాజు గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ రఘు గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మన గీతా పునిక్ గారికి, అందరికీ, అరేవా ఐరా కృష్ణుడు గారికి, ఇందులో పనిచేసిన రాజీవ్ కనకాల గారికి, అందరికీ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని, చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Finally, the day has come, the most awaited project of us, Sahasra.
And I played a queen in this, and I must say the whole unit, producer sir, director sir, they really treated me like a queen on the set. And lovely unit. I would like to say thanks to Shrikant sir. We couldn't get a chance to communicate much because, you know, I really am poor in Telugu and I'm learning, but the way he made me like to do this character or to do this role, it's really awesome. Though we had a communication gap, and I would like to thanks to our producer sir. He treated me so well, and you know, I didn't feel that I'm in some other state or Andhra Pradesh, not my place. ఆడియో ఫంక్షన్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా ఉన్నారంటే మేము అందరూ క్లోజ్ పీపులే కాబట్టి కొన్ని మాటలు డైరెక్టర్ గారి గురించి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి కానీ, లేకపోతే ఆర్టిస్టుల గురించి కానీ కొత్తగా నేనేం చెప్పగలదు. ఆల్రెడీ మన ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ మీ అందరికీ అర్థమై ఉంటుంది. సినిమా నిర్మాణం విషయంకి వస్తే దీంట్లో ఇది ఫస్ట్ ప్రొడక్షన్ అవడం, అలాగే యంగ్ టీం, మన డైరెక్టర్ గారు అందరూ యంగ్స్టర్స్, వర్క్లో క్వాలిటీ ఉన్నా కొంచెం ఈ అనుభవం తక్కువ అవడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. అయినా కూడా ఎక్కడా నిరాశ చెందకుండా నాకు ప్రతి స్థాయిలో కూడా నాకు పూర్తిగా కోఆపరేట్ చేశారు. యూనిట్లోనే స్మోక్ రాజా వచ్చాడో లేదో తెలియదు, తమ దగ్గర నుంచి మన కెమెరామెన్ కళ్యాణ్ సమీ గారు, ఒకరు కాదు అందరూ చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే మధ్యలో చాలాసార్లు భయపడ్డాను, ఈ సినిమా అయిపోద్దేమో అన్న. అంటే నాకు వాళ్ళకి ధైర్యం చెప్పేవారు. నిజంగా వీళ్ళందరి సహకారం లేకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండేది